దొంగల చేతిలో చిక్కుబడి, భయంకరంగా కొట్టబడి, గాయపరచబడి, దోచబడి, విసిరివేయబడి, ఆఖరికి కొరప్రాణంతో మూలుగుతున్న వాడికి కేవలం ఏం కావాల్సిందంటే కృప. ఒకవేళ సమరయుడు వచ్చాడు, తన దేశీయుడు కాదు, నిరీక్షించడానికి ఈ మనిషి సొంతాడు కాదు, డ్రెస్సుని బట్టి తెలిసిపోతాడు యూదుడు. ఇతడు యూదుడు కాదు, సమరయుడు ఆటోమేటిక్గా. కాబట్టి సమరయుడు ఎందుకు సహాయం చేస్తాడు? యూదుడైన నాకు, సమరయుడైన అతని వానికి మా ఇద్దరికుండే సంబంధం ఏముంది? సంబంధాలు ఉన్నవాళ్లే సహాయం చేయకపోతే, సంబంధాలు లేని ఆయన అతను నాకు సహాయం చేయబోతాడా? అయినా తనకు ఏముంది ఇప్పుడు? కృప. అప్పుడు కృప ప్రవేశించాడు. కృప అంటే ఏంటంటే అనర్హులైన వాడికి, సంబంధం లేని వాడికి, అసహాయునికి, అవసరతలో ఉన్నవానికి, వేదంలో బాధలో ఉన్నవానికి, తనకు తానుగా ఏమీ చేసుకోలేని వాడికి ఉచితంగా కావాలని చేసే మేలును కృప అంటారు. అది కృప అంటే. కాబట్టి ఇప్పుడు సమరయుడు ఆ దొంగల చేతిలో చిక్కుబడిన వానికి చూపించేది కృప. సంబంధం లేదు, అతడు యూదుడు, ఇతడు సమరయుడు, సంబంధం లేవు. కానీ సంబంధం లేనివాడు పని కట్టుకొని తన పని ఆపుకొని ఇతని కాపాడటం బాధ్యతగా ఎంచి తన వాహనం దిగొచ్చి అతని దగ్గరికి వెళ్ళి తన నూనె, తన ద్రాక్షరసం, తన గాయాలు కట్టడానికి నూనె, తనకి త్రాగించడానికి ద్రాక్షరసం, తన ద్రాక్షరసం పోసి అతని గాయాలు, బాధలకు ఉపశమనం కలిగించి మళ్ళా తన వాహనం మీద ఎక్కించుకుని బాధ్యత కలిగి పోటుకొండ వాడిని మనం ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ అతను పరామర్శించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళా పోటుకొని వానికి డబ్బు ఇచ్చి, ఇదిగో ఈ డబ్బు తీసుకొని అతను పరామర్శించు, మళ్ళా వస్తా ఈ ప్రక్కనే, వచ్చినప్పుడు అతనికి నువ్వు చేసిన ఉపకారానికి నేను నీకు తిరిగి ప్రతి ఉపకారం చేస్తాను అని